వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మలత. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. బాలబాలికలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుంది అంటారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉండడానికి ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లు అనారోగ్య సెంటర్లుగా మారుతున్నాయి. కోడిగుడ్లు పంపిణీ చేసే కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తి పడి నాసిరకం గుడ్లు, మురిగిపోయిన గుడ్లు పంపిణీ చేస్తూ చిన్నారుల నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నారు. మరి పొట్ట కొడుతూ వీరి జేబులు నింపుకుంటున్నారు. ఇంతకీ ఏమిటి స్టోరీ అని అనుకుంటున్నారా? అయితే చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు పక్కన ఉన్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధిలోని నరసింహసాగర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో గత కొన్ని రోజులుగా నాసిరకం కోడిగుడ్లు, మురిగిపోయిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ నిర్వాహకులు చేసేదేమీ లేక వాటిని ఉడికించి పిల్లలకు పెడుతున్నారు. గత కొంతకాలంగా పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురి కావడంతో పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్కి వెళ్లి కోడిగుడ్లను పరిశీలించగా కోడిగుడ్లు మురిగిపోయి పురుగులు పట్టి ఉండటం గమనించారు. ఈ విషయంపై అంగన్వాడీ ఆయాను ప్రశ్నించగా పైనుండి కాంట్రాక్టర్ అలాగే గుడ్లను పంపిస్తున్నారు, మేము అలాగే వండి పెడుతున్నామని చెబుతున్నారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నాసిరకం కోడిగుడ్లు, మురిగిపోయిన కోడిగుడ్లు, పురుగులు పట్టిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్స్ పైన వెంటనే చర్యలు తీసుకుని నాణ్యమైన కోడిగుడ్లు మా ఊరి అంగన్వాడీ సెంటర్కి పంపిణీ చేసి పిల్లల ఆరోగ్యంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.